ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనసున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండడి. ఈ కీర్తన యొక్క కొంచెం ముందు భాగం 22వ వచనంలో చూసుకున్నట్లయితే అక్కడ భక్తుడు భీతి నొందిన వాడై నేను నాశనం అయితిని అని అనుకొంటిని. ఆ మాట మనం చదివినట్లుగా కనబడతా ఉంటుంది. అంటే దేవుడు నన్ను విడిచిపెట్టినాడు, దేవుడు ఇక నన్ను ఎప్పుడు కూడా నాకు సహాయం చేయడు, ఇక దేవుడు కూడా నన్ను బాగు చేయలేవుడు అనే స్థితి ఎన్నిసార్లు అనిపించింది మీకు? చాలాసార్లు అనిపిస్తుంది కదా. మీ సంగతి అయితే నాకు తెలియదు, కానీ నా పరిస్థితి అయితే చాలాసార్లు కేకలు వేసి అడిగి ఉంటా, నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావు ప్రభా, నన్నెందుకు ఈ ఒంటరితనంలో విడిచిపెట్టావు, మనుషులు ఆలోచించినట్లు నువ్వు కూడా ఆలోచిస్తువే, మనుషులు నన్ను విడిచిపోయినట్లు నువ్వు కూడా నన్ను విడిచిపోతివే, వాళ్ళ లాంటి మనసు నీది కాదు కదా అన్నావు కదా, నువ్వెందుకు నన్ను విడిచిపెట్టిపోయినావని పెద్ద పెద్ద కేకలతో ఏడ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఈ కింద వచనంలో చూసుకున్నట్లయితే ఆయన కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనసున ధైర్యం వహించండి. ఏమని ధైర్యం వహించాలంటే, ఆయన మనసు నీ వంటిది కాదు, ఆయన ఆలోచన నీ ఆలోచన వంటిది కాదు. ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త అయిన వారు. ఆయన యొక్క గొప్పతనం ఏంటి అంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలా ఉన్నా ఆయన నిన్ను భద్రపరచడం, నీకు ఆయన కొరకు సంపాదించుకోవడం కొరకే ఆయన కనిపెడతా ఉంటారు. అటువంటి దేవుడు నిన్ను విడిచిపెడతాడా? అటువంటి దేవుడు నిన్ను విడనాడుతాడా? అటువంటి దేవుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను నీ స్థితిలోనే విడిచిపెట్టి వెళ్ళిపోడు. కొద్ది సమయాలు అనిపిస్తుంది, నా యొక్క డ్రాస్టిక్ సిచ్యువేషన్లో దేవుడు నన్ను విడిచిపెట్టినాడే, కానీ ఎప్పుడు విడిచిపెట్టువాడు కాదు. ఆయనకు బాగా తెలుసు నీకు బలహీనతలు ఉన్నాయి, ఆయనకు బాగా తెలుసు నీ వ్యక్తిగత పతనాలు ఉన్నాయని, ఆయనకు బాగా తెలుసు నీ యొక్క స్థితి ఒక్కొక్కసారి బాగుపడందిగా ఉన్నది. కానీ ఆయన దగ్గర ట్రీట్మెంట్ లేకుండా లేదు, ఆయన దగ్గర నీ ప్రశ్నలకు జవాబు లేకుండా లేదు. అందుకే ఆయన గొప్పవారు. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు కదా, ఆయన కొరకు కనిపెట్టు వారలారా, నిబ్బరం కలిగి ధైర్యం వహించుడి, యెహోవా గొప్పవాడు అని రుజువు చేయబడుతుంది. రండి, అట్టి దేవుని దగ్గరికి వచ్చి మనం కూడా, అది ఈ దినం కొరకే కాదు, మీరు అనుభవిస్తున్న పరిస్థితి గురించే కాదు, దేని గురించి అయినా ఆయన గురించి కనిపెట్టి వారిని దేవుడు ఎప్పుడు సిగ్గుపడనీయడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, మేము నీ మీద కనిపెట్టుటకు మాకు నేర్పించండి. అనేక మార్లు భయం అవుతూ ఉంటుంది, మా పరిస్థితి మారిపోయిందని, మమ్మల్ని అందరూ విడిచిపెట్టారని, మా మనసు వంటి మనసు వాళ్ళకి లేదని. కానీ దేవా, నీవు మా వంటి వాడవు కాదు, మా వంటి మనిషివి కాదు. కనుక నీ యొక్క గొప్ప నామమును బట్టి నువ్వు ఏ విధంగా అయితే నరులకు నువ్వు సహాయం చేయవారవో, వారి నీ మీద ఆనుకున్నప్పుడు వారిని భద్రపరచువారో దేవా, అట్టి విశ్వాసము నాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.